రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి చౌరస్తాలో నిరసన చేపట్టారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా అంజయ్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రలు పండుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీని నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక కాంగ్రెస్ పార్టీ కుట్రపూరిత రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. ముఖం లేదు నీకు. ఈ రోజు ఎక్కడనో పోయి ఇన్నిసార్లు ఏడికి నువ్వు యూరియా బస్తాల కోసం ఈడ ఊర్లలో కొట్లాడుతుంటే, గ్రామాల్లో లొల్లి పెడుతుంటే నువ్వు పోయి కేరళ పోతావు, బీహార్ పోతావు, ఢిల్లీ పోతావు. ఏం చేస్తున్నావు? ఇన్ని ఇక్కడిక్కడ తిరిగి నువ్వు ఎక్కడ ఉండాలి? కేసీఆర్ గారు ఏం చేసేదంటే మార్చ్ ఏప్రిల్ మేలోనే తీసుకొచ్చి బఫర్ స్టాక్ మనకు పెట్టేది. అప్పుడు ఏ ఊరికి లారీ పంపించిన చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వంలో. నువ్వు ఆ పని చేయక కేసీఆర్ని బదలాం చేయాలని ప్లాన్. ఆ కమిటీ ఏపీసీవి, ఈ కమిటీ ఏపీసీవి, గోష్ కమిటీ ఏపీసీవి, ఆ గోష్ కమిటీ ఏపీసీ అన్ని ఏపీసీవి. ఏమైంది? ఆఖరి నువ్వేం చేయలేక ఇంటర్నల్ మిలాఖత్తోని, నీకు బీజేపీకి ఉన్న మిలాఖత్తోని నువ్వేం చేసావంటే మళ్ళీ సిబిఐ పెట్టి ఏదో విధంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ మోరల్గా ఏదో వేరే విధంగా డ్యామేజ్ చేసే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు తప్ప నువ్వు ఏమి కేసీఆర్ నువ్వు చేయలేవు. ఎప్పటికీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఎవడు ఏమి చేయలేడు. ఇది చరిత్ర. ఎందుకంటే తీసుకొచ్చిన పార్టీ, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీ, ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ చైర్లో కూర్చొని తీసుకొచ్చిన పెద్ద మనిషిని, ఈ తెలంగాణ రాష్ట్ర జాతి పితని తీసుకొచ్చి అనేక అవమానాలు చేస్తున్నావు. నీ నోటికి దొరికినట్టు మాట్లాడుతున్నావు. ఎన్ని అవమానాలు చేసినా ఏం చేసినా ఇంక నీకు 3 ఏళ్ళే గుర్తుపెట్టుకో. 3 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా మా ప్రభుత్వం రావడం ఖాయం. ఖచ్చితంగా కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. ఈ తెలంగాణ రాష్ట్ర